విశాఖపట్నం ప్రజలు గమనించండి. చూడండి ఈ బాక్స్ సైడ్ వీళ్ళు ఎలా వేస్తున్నారు. చూడండి ఇది బాక్స్ సైడ్. చూడండి ఎలాగా విచ్చలవిడిగా డిశ్చార్జ్ చేస్తున్నారు. చూడండి అక్కడ అది ఎంత పబ్లిక్ ఇబ్బంది పెడుతున్నారంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా విశాఖపట్నం స్మార్ట్ సిటీ అని, దైత్యం సిటీ లాగా తయారు చేస్తున్నారు వీళ్ళు. ఎవ్వడూ పట్టించుకోవట్లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్స్ కి క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటిది మీరు పట్టించుకుంటారా లేదా, ప్రజల పట్ల మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా, మీరు ఈ రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యే గానీ ఒక ఎంపీ గానీ ఎవరు పట్టించుకోరు. దీనివల్ల చూడండి డస్ట్ చూడండి, మీరు మీ కళ్ళు ఎక్కడ ఉన్నాయి మీరు చూడండి. నేను ఎమోషనల్ అయిపోతున్నాను, ఇంకా తిట్లు వచ్చేస్తాయి నా నోటి నుంచి. ఈ కళ్ళు దొబ్బుతున్నాయి మీకు. ఇదంతా చూడండి ఎలా ఉంది. ఇదంతా ఈ రోజు వీడియో ఇది 2వ తారీఖు 7వ నెల 2026. రండి చూడండి అంతా. ఇదంతా చూడండి ఇదంతా ఏటివే చేస్తున్నారు మీరు. సిటీకి ప్రజలకి చంపేస్తున్నారు మీరు. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలకి మీరు మంచి బుద్ధి చెప్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో 5 సంవత్సరాలు కూర్చున్నాం కేవలం చేయలేరని. నెక్స్ట్ మీకు చూపెడతాం పబ్లిక్ ఏటో మీకు. దీని మీద యాక్షన్ తీసుకోకపోతే చూడండి ఇదంతా ఏంటి డస్ట్ చూడండి. బాక్స్ సైడ్ ఎలా చేస్తున్నారు అక్కడ. ఆ డస్ట్ చూడండి, మీరు పట్టించుకోవట్లేదు అసలు. మీరు ఇంట్లో చూడండి ఇంట్లో బాక్స్ సైడ్ ఎవరినో చంపేస్తారు మీరు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టి. ఇదంతా వాటర్ లో చూడండి తాగే వాటర్ లోనే ఇదంతా తాగే వాటర్. ఇదంతా చూడండి ఎలాగుందో. ఆ మీడియా పట్టించుకోవట్లేదు దీనివల్ల. ఎవరైతే సిటీ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్స్ ఉన్నారో ఎవ్వరు దీనివల్ల పట్టించుకోవట్లేదు. స్పెషల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్స్ అడుగుతున్నాను, మీరు పట్టించుకుంటారా లేదా. మీరు పట్టించుకోకపోతే ప్రజలు తిరగబడతారు దీని మీద. మీరు అనుకుంటారు మేము పవర్ లో ఉన్నాం ఎవరేం చేయలేరని. ప్రజలు ఒక్కసారి తిరగబడ్డారా, ఎంతో మంది పోయారు. మీ పరిపాలన ఒక 5 years వరకే. దయచేసి నేను చెప్తున్నాను, సిటీ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్ పట్టించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం చంద్రబాబు గారు చూడండి. ఇది మేము కావాలని మీకు చెప్పట్లేదు, మీ కళ్ళతో చూడండి. ఇది ఏం చేస్తున్నారు ఇక్కడ సిటీకి. చూడండి ఇది సిటీకి ఏం చేస్తున్నారు వీళ్ళు. ప్రజలకు చంపేస్తున్నారు. పాయిజన్ వేసి, స్లో పాయిజన్. ఇది ఎవడో ఎక్కడో టెర్రరిస్ట్ ఇది చేశారు అది చేశారని చెప్తుంటారు కదా, మీరు స్వయంగా చంపేస్తున్నారు ప్రజల్ని. పాయిజన్ ఇది వెరీ డేంజర్ కార్గో ఇది. ఎందుకంటే మేము మర్చెంట్ నేవీలో పనిచేస్తాం, మాకు తెలుసు ఈ కార్గో ఎంత డేంజరో. చూడండి ఇదంతా మొక్కలు ఏం చేస్తున్నారు అయ్యా. చూడండి స్మార్ట్ సిటీ అంటారు, ఏదో రప్పిస్తానంటారు, ప్రజలకి అభివృద్ధి చేస్తానంటారు. ఇదే చేసింది, ప్రజల్ని చంపేస్తున్నారు. చూడండి దీని గురించి పట్టించుకుంటే బాగుంటుంది, లేకపోతే ప్రజలు తిరగబడతారు మీ మీద. చూడండి ఇదంతా చూడండి ఎలాగుందో. చూస్తున్నారు కదా మీరు. కొంతమంది చెప్తారు పార్టీ అగెనిస్ట్ మాట్లాడుతున్నాడు అని. ఇది పార్టీ అగెనిస్ట్ కాదు. మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. కానీ ఇది చేస్తున్న ఈ కార్పొరేట్ కంపెనీలు వెధవ పనులకి మేము ఇబ్బంది పడుతున్నాం. దీని గురించి మీరు పట్టించుకోండి. దీని గురించి